రూట్గా ఉంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు. ముందే నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను. ఏమో నా ప్రాణం కోసం తిరుగుతున్నా, మరి ఏది గొప్పయా అన్నాడంట. సో వెస్టేలో చాలామంది ఆకలి కోసం వస్తున్నారు. నేను ఆకలి కోసం రాలా, జీవితం కోసం వెస్టేలోకి వచ్చా. జీవితం కోసం వెస్టేలోకి వచ్చా. ఈరోజు ప్రాణం అనుకుని వెస్టేలో వర్క్ చేస్తున్నా. మీరు కూడా ఆకలి కోసమో టైం పాస్ కోసం రావద్దండి. వెస్టేజ్ జీవితం అనుకుని పని చేయండి. 100కి 200% సక్సెస్ సాధిస్తారు. వెస్టేజ్ని జీవితం అనుకుని మీరు పని చేయండి, 100కి 200% సక్సెస్ సాధిస్తారు. చాలామంది కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, 100% సక్సెస్ సాధించలేరు. సో మీరు నాలాగా 2.5 lakhs 5 lakhsకి వెళ్ళాలి అంటే మీరు జీవితం అనుకుని పని చేయండి, 100కి 100% సక్సెస్ సాధిస్తారు. ఖచ్చితంగా మీకు ఆకలి ఉండాలి. ఎవరైతే ఆకలి తీసుకున్నారో వాళ్ళు దీంట్లో సక్సెస్ అవ్వడం జరుగుద్ది. ఎవరైతే ఆకలి తీసుకోరో ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వడం జరగదు. నెక్స్ట్, సింపుల్ రూల్స్ ఆఫ్ ద బిజినెస్. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ నిన్న మన ద గ్రేట్ లీడర్ మిస్టర్ సుభేష్ శెట్టి సార్ కొన్ని చెప్పాను. నేను ఆల్రెడీ ఒక బిజినెస్ చెప్తా. ఇట్ ఈస్ మై బిజినెస్. మీరు ఖచ్చితంగా ఈ వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే ఇది నా బిజినెస్ అని ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. ఇది నా బిజినెస్, ఇట్స్ నాట్ మై అప్లైనర్ బిజినెస్. నేను ఈ రోజు అందరూ ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఈరోజు ఎవరైతే వచ్చారో, ఈరోజు ఎవరైతే ఈ ట్రైనింగ్కి వచ్చారో, ఆల్మోస్ట్ మీరు వచ్చిన ట్రైనర్స్ అందరూ, మీరు వచ్చిన లీడర్స్ అందరూ ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్న అప్లైనర్లే. ఎస్, ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి మీ అందరికి అప్లైనర్లే. సో ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. మీరున్నా మేము వెస్టేజ్ చేస్తాం, మీరు లేకపోయినా మేము వెస్టేజ్ చేస్తాం. బుల్లెట్ రాము సార్, రంజిత్ సార్, మీ టీం వాళ్ళు వచ్చారు కదా, మీరు వాళ్ళు మానేస్తారు వెస్టేజ్, మీరు మానేస్తారా? గట్టిగా కొద్ది చెప్పండి సార్. నుంచి మానేస్తారా సార్? చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. నేను మాత్రం ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో అక్కడ దాకా ఎందుకు? సాహు సార్ వచ్చారు, మీరున్నా సాహు సార్ ఉంటారు, మీరు లేకపోయినా సాహు సార్ ఉంటారు. బుల్లెట్ రామ్ ఉన్నారు, మీరున్నా బుల్లెట్ రామ్ ఉంటారు, మీరు లేకపోయినా బుల్లెట్ రామ్ ఉంటారు. చందు ఉన్నాడు, మీరున్నా చందు ఉంటాడు, మీరు లేకపోయినా చందు ఉంటాడు. ఇట్ ఈస్ మై బిజినెస్. మిమ్మల్ని నమ్ముకు నేను రాలా, నమ్ముకు నేను వచ్చా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. నేను ఉన్నాను కాబట్టే మీరు వచ్చారు, నేను ఉన్నాను కాబట్టే మీరు వచ్చారు, వీళ్ళు ఉన్నారు కాబట్టే మీరు వచ్చారు. సో మా కోసం మీరు రావద్దు సార్, మమ్మల్ని బాగు చేయడానికి మీరు రావద్దు. వెస్టేలోకి మా కోసం మీరు రావద్దు, దయచేసి మమ్మల్ని బాగు చేయడానికి రావద్దు. మీరు వచ్చినా మా ఇన్కమ్ పెరుగుద్ది, మీరు రాకపోయినా మా ఇన్కమ్ పెరుగుద్ది. బికాజ్ ఆఫ్ మాతో పాటు మీరుంటే, మీకు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ. మాతో పాటు మీరుంటే, మీరు కూడా మాతో పాటు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి. రైట్? సో మీరున్నా మేము వెస్టేజ్ చేస్తాం, మీరు లేకపోయినా వెస్టేజ్ చేస్తాం. మాతో పాటు కూడా మీరుంటే మేము హ్యాపీ. రైట్? దయచేసి ఇది అప్లైనర్ బిజినెస్, అప్లైనర్ కోసం అని మీరు దయచేసి చేయొద్దండి. మీ లైఫ్ కోసం ఇది మీరు చేయండి, 100కి 100% దీంట్లో సక్సెస్ అవుతారు. సో వెస్టేజ్ అనేది సార్, ఈరోజు మొక్క పెడితే రేపు కాయ రాయదు. ఈరోజు మొక్క పెడితే దయచేసి రేపు కాయదు, కొంత టైం పట్టుద్ది. సో మీరు వెస్టేలో జాయిన్ అవ్వాలంటే నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఎవరైతే ఈరోజు ఈ ట్రైనింగ్ వచ్చారో మీరు ఎవ్వరు కూడా దయచేసి 10,000 కోసమో, 20,000 కోసం, 30,000 కోసం, 40,000 కోసం, 50,000 కోసమో వెస్టేలో జాయిన్ అవ్వద్దు, వర్క్ చేయొద్దు. 10,000 కావాలి వద్దు వెస్టేలోకి, 20,000 కావాలి వద్దు వెస్టేలోకి, 40,000 కావాలి వద్దు వెస్టేలోకి, 1,00,000 కావాలి వద్దు వెస్టేలోకి. 10,000 కోసం, 20,000 కోసం దయచేసి మీరు వెస్టేలో జాయిన్ అవ్వద్దు సార్. ఈ 10,000 కోసం, 20,000 కోసం బయట మీరు కొబ్బరి బొండాలు పెట్టుకున్నా, టీ స్టాల్ పెట్టుకున్నా, చిన్న చిన్న బజ్జీలు వేసుకున్నా, చిన్న పునుగులు పెట్టుకున్నా, ఫ్రూట్ జ్యూస్ పెట్టుకున్నా, ఈజీగా మీకు 10, 20, 30,000 రూపాయల ఆదాయం ఈజీగా వచ్చేస్తుంది. దయచేసి మీరు 10,000 కోసం, 20,000 కోసం, 30,000 కోసం దయచేసి వెస్టేలోకి రావద్దు. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే వెస్టేలో రకండి. మీకంటూ ఒక సొసైటీలో మంచి నేమ్ కావాలంటే వెస్టేలోకి రండి. మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే వెస్టేలోకి రండి. సో మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే వెస్టేలో రండి. మీరు మాలాగా లగ్జరీ కారులో తిరగాలనుకుంటే వెస్టేలో రండి. మీకు కూడా ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకుంటే మీరు వెస్టేలో రండి. మీకంటూ ఒక సెలబ్రిటీ హోదా కావాలంటే వెస్టేలో రండి. మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు, సొసైటీలో మీకంటూ ఒక నేము, ఫ్రేము, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ కావాలంటే మీరు వెస్టేలోకి రండి. తప్ప దయచేసి 5,000 కోసమో, 10,000 కోసం, 30,000 కోసం ఈరోజు వెస్టేలో రావద్దు. ఇంకేం కావాలి సార్? చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు? చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు? ఒక కంప్యూటర్ ముందు కంప్యూటర్ కొట్టుకుంటూ కూర్చునేవాడు. కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే సుమారు 1000 మంది వింటున్నారే. ఇంకా వెస్టేజ్ నాకేమి ఇవ్వాలి సార్? ఇంకా వెస్టేజ్ నాకేమి ఇవ్వాలి సార్? ఈరోజు నేను తెల్లారు లెగిస్తే కారులో ఏసీలో తిరుగుతున్నాను సార్. ఇంకా నాకు వెస్టేజ్ ఏమి ఇవ్వాలి సార్? చెప్పండి. ఇవాళ వెస్టేజ్ అరే నెలకి 5 లక్షలు సార్ ఇన్కమ్. 5 లక్షలు రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 5 లక్షలు. అరే ఈ 5 లక్షలు ఏం చేద్దాం అనే లోపు ఇంకా 5 లక్షలు వచ్చి పడిపోతున్నాయి. అరే ఇంకో 5 లక్షలు ఏం చేద్దాం, ఇంకో 5 లక్షలు వచ్చి పడిపోతున్నాయి. సో డబ్బు సంపాదించాలంటే మనలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్. దాంట్లో మీరు ఎటువంటి డౌటు పడక్కర్లేదు.
సో కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్ ఇట్ విన్. ఇక్కడ చూడండి, షుడ్ బిలీవ్, సారీ. సో వెన్ యూ వాంట్ టు, సారీ, సార్ ఇది సరిగ్గా పనిచేస్తుందా? బ్యాక్ ఇదా? సారీ సార్, కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్ విన్. సో మీరు కమిట్మెంట్ తీసుకోకుండా వెస్టేలో ఖచ్చితంగా సక్సెస్ అవరండి. కమిట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది చెప్తారు మీటింగ్కి రావాలి, పని ఉందరా, అరే పని ఉందరా, చాలా అర్జెంట్ పని. సింపుల్, మిమ్మల్ని అందరూ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సార్ ఈరోజు నాకు కాలేజీలో ఎగ్జామ్ ఉంది, ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు కాలేజీకి వెళ్తారా? సారీ, కాలేజ్ ఉంది, నేను చదువుకుంటున్నాను, కాలేజ్ ఉంది, ఎగ్జామ్ ఉంది, కాలేజీలో ఎగ్జామ్ ఉంది, లేదా కాలేజ్ ఉంది, ఎగ్జామ్ లేదు, కాలేజ్ ఉంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నిజం చెప్పండి, మీరు కాలేజీకి వెళ్తారు, ఇంట్లో ఫంక్షన్కి ఆగిపోతారా? సారీ, ఐ కాంట్ హియరింగ్. ఫంక్షన్కి ఆగిపోతారు, రైట్? నిజమేనా? రైట్. ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఈరోజు ఎగ్జామ్ ఉంది, కాలేజీలో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్తారా, ఎగ్జామ్కి ఆగిపోతారా? సారీ, అదేంటి ఇప్పుడు దాకా ఫంక్షన్ అని ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా దానికి, ఇప్పుడు ఏంటి మళ్ళీ వెంటనే ఫంక్షన్ అన్నారేంటి? ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తారు, రైట్? ఇప్పుడు ఎగ్జామ్కే వెళ్తారు, రైట్? ఈరోజు ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు, దేనికి వెళ్తారు చెప్పండి? ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు, ఎగ్జామ్కి వెళ్తారా, ఇంట్లో ఉండిపోతారా? సారీ, ఐ కాంట్ హియరింగ్. గట్టిగా, ఇంట్లోనే ఉండిపోతాం. ఎగ్జామ్ వాళ్ళ రేపు రాసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు దేనికి పెరిగింది మీ ఇంపార్టెన్స్? ఇంపార్టెన్స్ దేనికి పెరిగింది? మళ్ళీ ఇంట్లోకి పెరిగింది. ఓకే, రైట్. ఆ రోజు